హలో ఫ్యామిలీస్, నేను బాదం బ్లూబెర్రీ మిల్క్ షేక్ చేస్తున్నా. ఫస్ట్ బాదం ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం. తర్వాత పైన పొట్టు తీసేసి మిక్సీలో వేసి బాదం కొంచెం గింజలు వేసి కొన్ని బాదం వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను పేస్ట్ని. మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత గిన్నెలో తీసుకున్నాం. తర్వాత బ్లూబెర్రీ కూడా వేసి కొన్ని వాటర్ వేసి బ్లూబెర్రీ కూడా ఓవర్ నైట్ నానబెట్టుకున్నా. బ్లూబెర్రీ పేస్ట్ కూడా మెత్తగా బ్లెండ్ చేయాలి. మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసి పేస్ట్ని 1/2 లీటర్ పాలు తీసుకున్నా అండి. స్టవ్ మీద పెట్టి పాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత బ్లూబెర్రీ వేస్తున్నా. బ్లూబెర్రీ వేసి కలపాలి. మళ్ళీ బాదం పేస్ట్ కూడా చేసుకున్నాం కదా మనం, బాదం పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. బాదం పేస్ట్ బ్లూబెర్రీ పేస్ట్ వేసేసి మిక్స్ చేయాలి. పాలు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకున్నాం అండి వాటర్లో కలిపి. అప్పుడు పాలు చిక్కగా రెడీ అవుతుంది ఉడికి. లో ఫ్లేమ్లో పాలని ఉడకపెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం సేపు ఉడికింది పాలు, మనం వాటర్లో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ బ్లూబెర్రీ కూడా కొంచెం ఉంటే దాంట్లో వాటర్ వేసి ఇలా వేసేసాను. వేసేసిన తర్వాత పాలు చక్కగా మరుగుతుంది. మరిగిన తర్వాత బాదం బ్లూబెర్రీ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. తర్వాత గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసి మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయండి. గ్లాస్లో షుగర్ వేసానండి, ఎందుకంటే మిల్క్ ఉడుకుతున్నప్పుడు నేను షుగర్ వేయలేదు. గ్లాస్లో కొంచెం హాఫ్ స్పూన్